సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్తి దీపక్స్ వరల్డ్. సో ఈరోజు నేను మీకు ఏం చేసి చూపిస్తున్నాను తెలుసా? మటన్ లివర్ ఫ్రై చేసి చూపిస్తున్నాను. అది ఎలా చేస్తానో, ఆ పద్ధతి ఏంటో మీకు పాయింట్ బై పాయింట్ చెప్తాను, నోట్ చేసుకోండి. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తాను, చూడండి. మటన్ లివర్, ఎర్రగడ్డలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, కరేపాకు, పచ్చిమిర్చి పేస్ట్, పట్టా, లవంగ, యాలకులు, ఆయిల్ తగినంత, అలాగే చికెన్ మసాలా, వీటితో పాటు కొత్తిమీర. ముందుగా లివర్ని మనము ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుందాం. వాళ్ళు కూడా కట్ చేసి ఇస్తారు కానీ షాప్లో అది మనకు నచ్చిన షేప్లో రాదనమాట. అందుకే నేను ఇంట్లో కట్ చేసుకుంటున్నాను. ఇలాగా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటే ఫ్రై చేసుకున్న తర్వాత చూడడానికి బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి తగినంత ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక ఇలాగా ఎర్రగడ్డలు కట్ చేసుకోవాలి సన్నగా. వాటిని వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. మరీ చిన్నగా కట్ చేసామనుకో ఫ్రై అయిన తర్వాత అస్సలు కనబడవు. తర్వాత ఇలాగా దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసి కలుపుకోవాలి బాగా. తర్వాత ఇవి ఒక 3 పచ్చిమిరపకాయలు నేను ఇలాగా సన్నగా కట్ చేశాను. ఇవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ ఇలాగా బాగా ఎర్రగా వేగిన తర్వాత ఇద్దండి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, పచ్చిమిర్చి పేస్ట్ 1 స్పూను. పచ్చిమిర్చి పేస్ట్ వేస్తే లివర్ ఫ్రై స్పైసీగా బాగుంటుంది. వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. కాకపోతే లివర్ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ట్రై చేయండి. మీరు కూడా మిర్చి పేస్ట్ని ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలాగ ముందుగా కట్ చేసుకుందాం కదా లివర్ ముక్కలు, ఇవంతా వేసి బాగా కలుపుకోవాలి. ఇవి ఒక 600 గ్రామ్స్ అనమాట, వేసి బాగా కలుపుకోవాలి. యాక్చువల్గా నేను 500 గ్రామ్స్ తీసుకోవడానికి వెళ్ళాను, బట్ ఒక ఫుల్ లివర్ తీసుకోవడం వల్ల అది 600 గ్రామ్స్ ఉంది. సో దానికి తగ్గ కొలతలు వేసి నేను చేస్తున్నా. ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత కాసేపు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు బాగా మగ్గింది. ఇప్పుడు ముందుగా మనం పక్కన పెట్టుకున్నాం కదా పసుపు, కారము, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. మిరియాల పొడిని మట్టుకు లాస్ట్లో వేసుకుందాము. సో ముందుగా ఇవన్నీ వేసి కలుపుకోవాలి. సో ఇవంతా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు తగినన్ని నీళ్లు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. నేను ఇక్కడ ఒక 200 ml వాటర్ వేసాను. సో అలా వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలి సిమ్లో అయినా పెట్టచ్చు, లేదంటే మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టి ఇలాగ బాగా దగ్గర పడేటట్టు ఉడికించుకోవాలి. ఇప్పుడు బాగా థిక్ గ్రేవీలా ఉంది కదా, ఇప్పుడు కరివేపాకు వేసుకొని అలాగే ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా మిరియాల పొడి, ఆ మిరియాల పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఒక 10-15 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి ముక్కలు మొత్తం సపరేట్గా ఇలాగా ఫ్రై లాగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు కాస్త చికెన్ మసాలా చల్లుకొని కొత్తిమీర వేసి కలుపుకునేస్తే మన మటన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మన మటన్ లివర్ ఫ్రైని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చివరగా కాస్త కొత్తిమీర చల్లుకుంటే మన మటన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మన మటన్ లివర్ ఫ్రై తయారైపోయింది. చాలామంది చికెన్ని మటన్ని తింటారు కానీ చికెన్ లివర్ని మటన్ లివర్ని తినరు.
తినే వాళ్ళకి మటుకు ఇది అమేజింగ్ రెసిపీ. సో ఇది టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. అదిరిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలాగొచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.